హాయ్ అండి. ఈరోజైతే మనం గంగోత్రి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. ముందుగా ఇక్కడ రోడ్లు అయితే మీకు ఒకసారి చూపిస్తానికైతే ఈ వీడియో అయితే చేశానండి. చూసారా, చుట్టూ లోయ కొండలతో వాగులతో ఎంతో అద్భుతంగా ఉంది కదండి. కానీ చూడడానికి కూడా చాలా భయంగానే ఉంది, అంత చిన్నగా ఉంది రోడ్డు అయితేనే. ఇక్కడ ఈ ప్రకృతి కూడా చాలా అందంగా అయితే కనిపిస్తుందండి. వావ్, ఇక్కడ చూడండి, యాపిల్ తోటలు అయితే చాలా ఉన్నాయి. చెట్టు అంతా కూడా కాయలతో ఎంతో అందంగా ఉంది కదండి. ఎన్ని కాయలు ఉన్నాయో. బస్సు అయితే ఇక్కడ ఒకసారి ఆపమని చెప్పాము, కానీ ఆపలేదండి. ఎందుకంటే ఘాట్ రోడ్డు కదా, వెనకాల వచ్చే వెహికల్స్కి అయితే ఇబ్బంది అవుతుందని ఇక్కడైతే వెహికల్ ఆపలేదు. మనమైతే ఇప్పుడు గంగోత్రికి దగ్గరలో ఉన్నామండి. వావ్, గంగోత్రికి అయితే చేరుకున్నాము. చూడండి, ఇక్కడైతే నడవలేని వాళ్ళ కోసం వీల్ చైర్లు అందుబాటులో ఉంటాయి. వెళ్ళడానికి రావడానికి అయితే 450 అయితే ఛార్జ్ చేస్తారండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే షాప్స్లో డబ్బాలు బాటిల్స్ కనిపిస్తున్నాయి కదండి. ఇక్కడ ఈ బాటిల్స్ అయితే గంగా నది వాటర్ తీసుకెళ్ళడానికి అయితే అమ్ముతారండి. పక్కనే భగీరథి రివర్ దగ్గర కానీ లేదా గంగా నది నుండి కానీ వాటర్ అయితే తీసుకుని ఈ బాటిల్స్లో పట్టుకుంటారు. మనమైతే బాటిల్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మేమైతే తీసుకోలేదండి. చూసారా, మా వాళ్ళందరూ కూడా చాలా ఫాస్ట్గా ఉన్నారు. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అదిగోండి గంగోత్రి టెంపుల్, చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కదా. చూసారా, జనమైతే ఉన్నారు. మనమైతే ముందుగా నది స్నానానికి అయితే వెళ్దామండి. వావ్, చూస్తుంటే చాలా అందంగా ఉంది కదా. వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయండి. వామ్మో, కూలింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. కాళ్ళు పెట్టేసరికి తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి. డీప్లో నీళ్ళు కూడా బెటర్నే చెప్పొచ్చేమో, అంత కూలింగ్గా ఉన్నాయి. ఇక్కడ నుండి చూడండి, దూరంగా మంచు కొండలు అయితే కనిపిస్తున్నాయి కదా. చుట్టూ ఈ కొండలు, ఆకాశం బ్లూ కలర్ వైట్ కలర్ ఎంతో అందంగా ఉన్నాయి కదండి. అసలు నేనైతే ఎప్పుడు ఈ ప్రదేశానికి రాగలనా అని అయితే అనుకున్నానండి. కానీ ఇక్కడికి మేము రావడం అయితే చాలా అదృష్టంగానే భావిస్తున్నామండి. ఇలాంటి చార్ధామ్ యాత్ర చేయాలంటే ఏమో అదృష్టం అయితే ఉండాలండి. ఎందుకంటే మనం ఏ యాత్రలకు వెళ్ళినా కూడా తిరుపతి, అన్నవరం ఇలా వెళ్తూ ఉంటాం. కానీ ఈ చార్ధామ్ యాత్ర రావాలంటే మాత్రం నిజంగా ఒక సాహస యాత్ర అని కూడా చెప్పుకోవచ్చండి యాత్రని. చూస్తున్నారు కదా, చుట్టూ అయితే చాలా అందంగా ఉంది ప్రకృతి. మేమైతే స్నానాలు చేయడం అయితే పూర్తయిందండి. కానీ ఈ వాటర్ అయితే మాత్రం మేము లైఫ్లో మర్చిపోము. ఇలా కొంచెం వాటర్ మీద పడేసరికి ఆ దేవుడు గుర్తొచ్చేసాడు. ఓం నమ శివాయ అనుకుంటూ మా స్నానాలు అయితే పూర్తి చేసాము. కానీ మా వారికి అయితే మాత్రం ఒక 2 minutes అయితే అలా ఉండిపోయారు షాక్లోని, అంత కూలింగ్గా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ గంగోత్రి గురించిన వివరాలు అయితే నేను చెప్తాను. ఈ గంగోత్రి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తరకాశీ జిల్లాలో సముద్ర మట్టానికి 3750 మీటర్ల ఎత్తులో ఉందటండి. హిమాలయ పర్వత శ్రేణుల్లో భగీరథి నది ఒడ్డున ఉంది. గంగోత్రి ఆలయం నిజానికి గంగోత్రి కంటే ఎత్తులో ఉన్న గోముఖ్, గంగమ్మ తల్లి పుట్టిన ప్రదేశంగా చెప్తారట. ఈ భూమి మీదకి వస్తున్నప్పుడైతే గోముఖ్ దగ్గరే గంగమ్మ దిగిందని చెప్తారటండి. ఇక్కడ కథనాల ప్రకారం అయితే 40 కిలోమీటర్ల ఎగువలో పర్వత శ్రేణుల్లో ఉందట ఈ గోముఖ్. ఇక్కడికి వెళ్ళాలంటే భారత రక్షణ శాఖ వారి అనుమతి కూడా తీసుకోవాలట. ఇక్కడికి చేరుకోవడం కూడా అత్యంత కష్టతరంగా ఉంటుంది. అందుకే చాలామంది గంగోత్రికి వెళ్ళి అక్కడ నుంచే ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకుని వెనుతిరిగి వచ్చేస్తారట. ఇక్కడైతే చూడండి, మాకు అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. గంగోత్రి గురించిన మరిన్ని విషయాలు, ఇక్కడ గంగాదేవి హిమాలయాల్లో ఒక పవిత్ర ప్రదేశంగా, దివి నుంచి భూమికి వచ్చిన ప్రదేశంగా అయితే చెప్తారండి. ఇంకా తన పూర్వీకులకు సద్గతులను అందించడం కోసం భగీరథుడు తన తపస్సు ద్వారా ఆ పరమేశ్వరుణ్ణి, ఆ గంగమ్మ తల్లిని ప్రసన్నం చేసుకుని ఆ గంగాదేవిని ఈ భూమిపైకి తీసుకువచ్చాడని, ఆ గంగాదేవి ఇక్కడి నుంచే తన ప్రవాహాన్ని మొదలుపెట్టిందని పురాణాల ఆధారంగా తెలుస్తుంది.
ఇంకా ఇక్కడ ఆలయ నిర్మాణం విషయానికి వస్తే గంగోత్రిలో 18వ శతాబ్దంలో ఆఖరి భాగంలోను అలాగే 19వ శతాబ్దం మొదటి భాగంలో ఈ గంగాదేవి ఆలయం అమర్సింగ్ కాపా అనే నేపాల్ సైనికాధికారి నిర్మించాడట. ఆ తరువాత కొద్ది కాలానికి ఆలయం శిథిలమవ్వగా తిరిగి జైపూర్కి చెందిన రాణా వంశస్థులు ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించారట. తెల్లని చలువరాయితో 3 గర్భగుడులుగా ఈ ఆలయాన్ని నిర్మించారట. మధ్య ఆలయంలో గంగామాత ప్రధాన దేవిగాను, మనకి ఇక ఇరువైపులా ఉన్న ఆలయాల్లో యమునాదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, ఇంకా పార్వతీదేవి, అన్నపూర్ణమాతలు కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తారు. మాకైతే దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయండి. చూసారా, ఈ పక్క టెంపుల్లో అయితే మనకు నందీశ్వరుడు, పరమేశ్వరుడు కూడా చాలా బాగా దర్శనం జరిగింది. ఇంకా ఇక్కడైతే ఈ ప్రదేశానికి రావడమే మేము చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాము. మాకైతే చాలా హ్యాపీగా అయితే ఉందండి. మాతో పాటు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ పరమేశ్వరుని యొక్క దర్శనము అలాగే ఆ గంగామాత టెంపుల్ చూసినందుకు మీ ఫీలింగ్స్ ఏంటో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, మేమైతే ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా దిగాము. లైఫ్లో అయితే ఈ యాత్ర అయితే మేము మర్చిపోలేమండి. మన ఛానల్ని ఫాలో చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.